జగన్ అధికారంలోకి మాత్రం రాడని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన స్థానిక ప్రియాంక గార్డెన్స్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు సోమవారం సాయంత్రం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వస్తాను అంటున్నాడు, ఎక్కడికి వచ్చేది? రాజమండ్రి సెంట్రల్ జైలుకే జగన్ వచ్చేది అని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విపరీతమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చీల్చి చెండాడండి పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉంటా, కార్యకర్తగానే చేస్తాను. నేను కార్యకర్తల మనిషిని, కార్యకర్తలపై డిటెక్టర్గా ఉండే వ్యక్తిని కాదు. తెలుగుదేశం పార్టీకి 1,10,00,000 మంది కార్యకర్తల బలం తెలుగుదేశంకు ఉంది అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ధైర్యంగా పనిచేయండి. 4 సంవత్సరాల కాలం తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని గోరంట్ల అన్నారు. 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం 67 లక్షల మందికి నెల పెన్షన్ ఇస్తుంది. కేంద్ర సహకారం వస్తుంది, అయినా సరిపోదు. గత పథకాలు నీరు గారిపోయినాయి. ఇవాళ ఒక్కొక్క విలేజ్లో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేకి సాగిపోయింది. సంవత్సర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోంది. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. చెప్పినవన్నీ ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి పరిశ్రమలను స్థాపించే దానికోసం పెట్టుబడిదారులను రప్పించడం జరుగుతోంది. కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒకటే అధికార గణంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మారిన పరిస్థితులు అర్థం చేసుకొని ఎలక్టెడ్ బాడీకి కూడా సరైన గౌరవం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఉదాహరణకు మా రూరల్ మండలం చూసాం. రూరల్ మండలానికి అనేక సంవత్సరాలకు ఎన్నికలు లేవు, సరైన చర్యలు తీసుకున్నందువల్ల ఫలితాలు ఇబ్బందిగా ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పరిపాలన అభివృద్ధి కుంటుపడిపోతుంది. అర్థం చేసుకోవడంలో, సమస్యలు అర్థం చేసుకోవడంలో ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా అధికారుల్లో పెనుమార్పు రావాల్సిన అవసరం ఉంది. సరైన విధానంలో ముందుకు సాగపోతే ఫలితాలు కిందకు అందించడంలో వైఫల్యం చెందుతాం. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఒకటే కాదు, గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అవి కూడా దృష్టి సారిస్తాం. ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ సంవత్సరం మరో 30 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. రాబోయే 2-3 నెలల్లో అట్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం.